అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ చేయాలని కోరుతున్న పోలీసులు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అని ఆమె మరణించగా శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన బెయిల్ మీద బయటకు వచ్చిన అల్లు అర్జున్ను రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. అతను డబ్బు పలుకుబడి ఉన్న వ్యక్తి అని, బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అంటున్నారు. అలా అయితే మొత్తం కేసు తారుమారవుతుందని, అందుకే అతనికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వకూడదని పోలీసులు కోరుతున్నారు. అంతకుముందు అల్లు అర్జున్ పిఎస్లో కూడా సహకరించలేదని, అందుకే అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఇప్పుడు బెయిల్ ఇస్తే ఇదే పరిస్థితి మళ్లీ ఎదురవుతుందని, కేసుకు అస్సలు సహకరించే అవకాశం ఉండదని పోలీసులు వాదిస్తున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందువల్లనే బెయిల్ వద్దంటున్నామని పోలీసులు కోరారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్యం మళ్లీ విషమించింది. అతనికి డాక్టర్లు మళ్లీ వెంటిలేటర్ మీద పెట్టారు. ఒకవేళ బాబుకేదైనా అయితే అల్లు అర్జున్ను మళ్లీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.